హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. ఈ వ్యక్తి ఎవరోసారి చూడండి. ఇతని పేరు రాజు బొండా ఎన్ఆర్ఐ. కొంతమంది విదేశాల్లో ఉంటూ తమకు నచ్చినటువంటి విధంగా పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తూ రకరకాల ఆరోపణలు చేస్తూ వీడియోలు చేయడం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అందులో ప్రధాన వ్యక్తి మనం చెప్పొచ్చు, అతను రాజు బొండా అనే ఒక ఎన్ఆర్ఐ. విదేశాల్లో ఉంటూ తనకు నచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి పార్టీకి అనుకూలంగాను ఎవరు వ్యక్తులను పడితే ఆ వ్యక్తిని తనకు నోటుకొచ్చినట్టుగా విమర్శించడం మనం చాలాసార్లు చూసాం. అలాంటిదే ఈరోజు రాజు బొండా ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, కీలక ఆరోపణలు చేస్తున్నాడు, చాలా వివాదాస్పద ఆరోపణలు చేస్తున్నాడు. అదేమిటంటే రాజు బొండా చెప్పే ఆరోపణ ఏంటంటే పాస్టర్లను హత్య చేయడానికి సుపారీ ఇచ్చేసి టాస్క్ తీసుకున్నారు ఇద్దరు భారతీయ జనతా పార్టీ కీలక వ్యక్తులు అంటూ వాళ్ళ పేర్లతో చెప్తున్నాడు. అక్కడి ధర్మపురి అరవింద్ ఆల్రెడీ సుపారీ గ్యాంగ్లకు సుపారీ కూడా ఇచ్చేశాడు, ఆయనకు 2 టాస్క్లు ఇవ్వబడింది అని చెప్తున్నాడు. కానీ ఎవరు టాస్క్ ఇచ్చారో అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. మొత్తం మీద అరవింద్ ఆయనకు టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ప్రకారం సరన్ సిస్టర్స్ అని ప్రవీణ్ని చంపడానికి కుట్ర జరుగుతుంది, కుట్ర చేశారంటూ కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నట్టు కూడా చెప్తున్నాడు. అలాగే రఘునందన్ రావు గారు కూడా చంపడానికి సుపారీ ఇచ్చాడు, పాస్టర్లను చంపడానికి అంటూ టాస్క్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అనుకోకుండా ప్రవీణ్ హత్య రాద్ధాంతం జరగడంతో కాస్త వెనుగడికి వేశారంటూ కూడా రాజు బొండా ఆరోపిస్తున్నాడు. ఇంత కీలక ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తి మీద అంటే చర్యలు తీసుకోకపోవడం, పైగా ఈ వ్యాఖ్యల పట్ల ఖండన రాకపోవడం ఇంతవరకు మీడియాలో అయితే వచ్చినట్టయితే దాఖలాలు లేవు. ఏదైనా సరే రాజు బొండా చేసిన ఆరోపణలు చాలా కీలకమైనవి, వివాదాస్పదమైనవి, నా ఉద్దేశంలో అవి నిరాధారమైన కూడా నేను చెప్పగలను. అయినా కూడా తన దగ్గర ఆధారం ఉన్నట్టు విదేశాల్లో కూర్చొని ఆరోపణ చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇతని మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది కూడా ఉంటుంది. ఏ రకంగా చూసినా చర్యలు తీసుకోవాలి. ఒకటి, ఆధారాలు ఉన్నప్పుడు, ఆరోపణ చేస్తున్నప్పుడు, దాని దగ్గర హత్యకు సంబంధించిన సమాచారం ఉన్నప్పుడు సదరు పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయకపోవడం కూడా ఇతని మీద నేరం మోపొచ్చు. అలాగే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కూడా ఇతని మీద కేసు పెట్టవచ్చు. ఇంత ఒక రిలీజన్స్ ఒక మతాల మధ్య, వర్గాల మధ్య ఇంత విభజన చేసేటువంటి ద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసిన రాజు బొండా మీద చాలా కీలకమైనటువంటి, చాలా పగడ్బందీమైన సెక్షన్లు పెట్టి శిక్షించాల్సిన అవసరం ఉందని కూడా ఒక రాజకీయ విశ్లేషకుడిగా, సీనియర్ జర్నలిస్టుగా సూచన చేస్తున్నాను.